సంపత్ కుమార్ ఆరాధ్య ట్రావెల్స్ అధినేత. ప్రపంచవ్యాప్తంగా టూరిజం సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్. పేదలకు సేవ చేయడం, ఆధ్యాత్మిక రంగంలోనూ మనసున్న మహారాజు. 8 ఏళ్లుగా ట్రావెల్ రంగంలో అత్యుత్తమ సేవలందిస్తున్నారు సంపత్ కుమార్. హైదరాబాద్ నుంచి దాదాపు 30 దేశాలకు కమర్షియల్ ఫ్లైట్స్ నడిపిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ ట్రావెల్స్ ద్వారా లక్షలాది మంది పర్యాటకులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన చార్ధామ్ యాత్రకు తరలిస్తున్నారు. ఓవైపు వ్యాపారం, మరోవైపు సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్న ఆరాధ్య ట్రావెల్స్ అధినేత సంపత్ కుమార్ ను జీ తెలుగు న్యూస్ అచీవర్స్ అవార్డ్స్ తో ఘనంగా సన్మానిస్తోంది. పేదలకు సేవ చేయడం, ఆధ్యాత్మిక రంగంలోనూ మనసున్న మహారాజు. 8 ఏళ్లుగా ట్రావెల్ రంగంలో అత్యుత్తమ సేవలందిస్తున్నారు సంపత్ కుమార్. హైదరాబాద్ నుంచి దాదాపు 30 దేశాలకు కమర్షియల్ ఫ్లైట్స్ నడిపిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ ట్రావెల్స్ ద్వారా లక్షలాది మంది పర్యాటకులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన చార్ధామ్ యాత్రకు తరలిస్తున్నారు. ఓవైపు వ్యాపారం, మరోవైపు సేవా కార్యక్రమాలతో దూసుకెళ్తున్న జీ తెలుగు అచీవర్స్ అవార్డ్స్ తీసుకున్న సంపత్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జీ అచీవర్స్ 2025కి అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది ట్రావెల్ ఫీల్డ్లో మాకు రావడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకొకటి, మీరు ట్రావెల్ ఫీల్డ్లో వచ్చింది, అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా మీరు హ్యుమానిటీ విషయంలో కూడా చాలా ముందు ఉంటారు. అండ్ డివోషనల్ పరంగా కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ చాలా మందికి సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు? అంటే దాదాపు 30 ఇయర్స్ నుంచి మేము స్పిరిచువల్గా కనెక్టెడ్ ఫ్యామిలీ అండి. నేను 30 ఇయర్స్ నుంచి కోటిలో వినాయకుడిని పెడతాను. ఈసారి కంప్లీట్గా AI టెక్నాలజీతో పెట్టాము. 40 ఫీట్స్ LED స్క్రీన్తో వేసి చాలా వినూత్నంగా పెట్టాము. స్పిరిచువల్గా ముందుకెళ్ళాలని చాలా ఆశ, హిందుత్వంని కూడా కాపాడాలని చాలా ఆశ మాకు. బిజినెస్తో పాటు అది కూడా సోషల్ వర్క్స్ చాలా చేస్తుంటాం. కోవిడ్లో కూడా చాలా హెల్ప్ చేశాము. గుండె ఆపరేషన్లని అట్లాంటివన్నీ చాలా సేవలు చేసాము. సో అవన్నీ గుర్తించి అలా జీవి ఇట్లాంటి అవార్డు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా. ఈ అవార్డు తీసుకుందే కాకుండా ఇన్స్పైరింగ్గా ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అఫ్కోర్స్ ఈ అవార్డు ఇప్పుడు ఆయన పెద్ద మనిషి చెప్పినట్టు ఇట్లాంటి అవార్డ్స్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తాయి. చాలా మంచి పనులు, చాలా ఎథికల్గా బిజినెస్ చేయాలన్న ఆశ కలిగిస్తుంది ఇట్లాంటివి. ఎందుకంటే ఇవన్నీ చూసే మీరు మాకు అవార్డు ఇచ్చినారు. సో ముందు ముందు ఇట్లాంటి అవార్డ్స్ చాలా పొందాలని కోరుకుంటున్నాం. ఓకే, పల్లవి గారు, సో మీకు ఎలా అనిపిస్తుంది? మీ హస్బెండ్ దట్టు అవార్డు తీసుకోవడం ఎలా ఉంది? నా బెటర్ హాఫ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అండి. మాది ఆల్మోస్ట్ 20 years రిలేషన్షిప్. సో హీ క్రియేట్స్ ద పాత్, ఐ జస్ట్ ఫాలో హిమ్. వాట్ ఎవర్ హీ డస్, అంటే డివోషనల్గా కానీ బిజినెస్ వైజ్ కాదు అని, హీఈస్ మై ఐకాన్ అనమాట. ఓకే, మీరు కూడా సక్సెస్ఫుల్లీ ఎంటర్‌ప్రెన్యూర్గా ఉన్నారు కాబట్టి ప్లీజ్ అందరూ హ్యుమానిటీ కోసం కానీ సోషల్ వర్క్ కోసం కానీ అని మన సంపాదించిన దాంట్లో కొంచెం సోషల్ సర్వీస్కి స్పెండ్ చేయాలి అని, మనము నెక్స్ట్ జనరేషన్కి ఎగ్జాంపుల్ ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.